తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత తొలి ఉద్యోగం రజని అనే దివ్యాంగురాలికి వచ్చింది. ప్రమాణ స్వీకారం చేసిన కాసేపటికే ఆమెకు నియామక పత్రాన్ని అందజేశారు. మరి ఆమెకు ఏ ఉద్యోగం ఇచ్చారు, జీతం ఎంత, ఆ వివరాలను తెలుసుకుందాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో తొలి ఉద్యోగం రజని అనే దివ్యాంగురాలికి వచ్చింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి ఉద్యోగం నీకే ఇస్తాను అని ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రజనీకి ఉద్యోగం ఇచ్చారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తొలి సంతకం 6 గ్యారెంటీల అమలుపై పెట్టారు. ఆ తర్వాత రజనీకి ఉద్యోగం కల్పిస్తూ రెండో సంతకం చేశారు. ఎల్బీ స్టేడియంలో సభా వేదికగా అందరి సమక్షంలో ఆమెకు నియామక పత్రాన్ని అందజేశారు. రజనీకి అగ్రికల్చర్ కార్పొరేషన్లో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగం కల్పించారు. తెలంగాణ రాష్ట్ర విత్తన సేంద్రియ ధృవీకరణ ఏజెన్సీ ప్రాజెక్ట్ మేనేజర్గా ఆమెకు పోస్టింగ్ ఇచ్చారు. ఆమెకు నెలకు 50,000 జీతం ఇవ్వనున్నారు. ఎన్నికలకు ముందు గాంధీ భవన్లో రేవంత్ రెడ్డిని కలిసిన రజని తన సమస్యను చెప్పుకుంది. తాను పీజీ పూర్తి చేసినా కూడా ప్రైవేట్లో గానీ ఇతర ప్రభుత్వంలో గానీ ఎక్కడా ఉద్యోగం రాలేదు అంటూ వాపోయారు. ఆమె బాధను అర్థం చేసుకున్న రేవంత్ రెడ్డి త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది అని, తప్పకుండా ఉద్యోగం ఇస్తామని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం తాను ప్రమాణ స్వీకారం చేసిన రోజే రజనీకి ఉద్యోగం ఇచ్చారు రేవంత్ రెడ్డి. రజనీ స్వస్థలం హైదరాబాద్లోని నాంపల్లి. వయసు 38. ఆమె తండ్రి పేరు వెంకటస్వామి. కొత్త ప్రభుత్వంలో తొలి ఉద్యోగం ఆమెకే రావడంతో కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు. అయితే రజనీకి వచ్చింది మాత్రం కాంట్రాక్ట్ ఉద్యోగం. రానున్న రోజుల్లో ఆమె ఉద్యోగాన్ని క్రమబద్ధీకరిస్తారా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి మాత్రం రజనీ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉన్నారు. తమ బిడ్డకు ఉద్యోగం వచ్చిందని, తమ కష్టాలు తీరాయి అని తల్లిదండ్రులు సంబరపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తొలి ఉద్యోగం రజనీ అనే దివ్యాంగురాలికి వచ్చింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి ఉద్యోగం నీకే ఇస్తాను అని ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రజనీకి ఉద్యోగం ఇచ్చారు రేవంత్ రెడ్డి.